తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎందరో నటులు వస్తుంటారు, వెళ్తుంటారు. కానీ కొందరు మాత్రమే తమ విలక్షణమైన నటన, ప్రత్యేకమైన వాచకంతో ప్రేక్షకుల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంటారు. అలాంటి అరుదైన నటుల్లో నూతన్ ప్రసాద్ గారు ఒకరనే చెప్పాలి. నెగిటివ్ పాత్రల్లో క్రూరత్వాన్ని పండిస్తూనే కామెడీ పాత్రల్లో కడుపుబ్బా నవ్వించడం ఆయనకే చెల్లింది. 101 జిల్లాల అందగాడు అనగానే ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల ముఖాల్లో ఒక చిరునవ్వు మొదలవుతుంది. అయితే ఈ నవ్వుల వెనక, ఆయన సృష్టించిన విజయాల వెనక ఒక నిరంతరం పోరాటం, గుండెను పిండేసే విషాదం దాగుందని చాలా కొద్ది మందికే తెలుసు. ఇక అసలు విషయానికొస్తే నూతన్ ప్రసాద్ గారి అసలు పేరు తాడినాడ సత్యదుర్గ వరప్రసాద్ గారు. 1945 డిసెంబర్ 12న కృష్ణా జిల్లా కైకలూరులో ఒక సాధారణ కుటుంబంలో ఆయన జన్మించారు. తండ్రి గుమాస్తాగా సంపాదించే అరకొర జీతం, తల్లి బట్టలు కుట్టి తెచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే కుటుంబం గడిచేది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ చదువుపై శ్రద్ధ తగ్గించకుండా మచిలీపట్నంలో ఐటీఐ పూర్తి చేశారు. ఆ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్, హెచ్ఏఎల్ వంటి సంస్థల్లో ఉద్యోగాలు చేసిన ఆయన మనసంతా నాటక రంగం వైపే ఉండేది. హైదరాబాద్ లో ప్రముఖ రంగస్థల నటుడు భానుప్రకాష్ ప్రోత్సాహంతో నాటకాల్లో అడుగుపెట్టారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు దాదాపు 10 ఏళ్ల పాటు రంగస్థలం వైపు విభిన్న పాత్రలు పోషిస్తూ ఉత్తమ నటుడిగా ఎన్నో అవార్డులు అందుకున్నారు. రచయిత పినిశెట్టి శ్రీరామమూర్తి ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయనకు అందాల రాముడు తొలి గుర్తింపు తీసుకొనొచ్చింది. అనంతరం బాపుగారి దర్శకత్వంలో తెరకెక్కిన ముత్యాల ముగ్గు చిత్రంలోని నిత్య పెళ్లికొడుకు పాత్ర ఆయన సినీ జీవితాన్ని మలుపు తిప్పిందనే చెప్పాలి. అయితే కెరియర్ ప్రారంభంలో బొద్దుగా కనిపిస్తే అవకాశాలు ఎక్కువ వస్తాయని స్నేహితుల సలహాతో మద్యానికి అలవాటు పడ్డారు. ఆ అలవాటు ఆరోగ్యాన్ని దెబ్బతీసే స్థాయికి చేరుకోవడంతో ఒకరోజు దృఢ సంకల్పంతో పూర్తి మద్యాన్ని మానేశారు. అదే సమయంలో తన పేరును వరప్రసాద్ నుంచి నూతన్ ప్రసాద్ గా మార్చుకున్నారు. ఆ మార్పు ఆయనకు సెంటిమెంట్ లా కలిసి వచ్చింది. చలిచీమలు సినిమాలో ఆయన చెప్పిన 101 జిల్లాల అందగాడు అనే డైలాగ్ గ్రామఫోన్ రికార్డ్ ఎక్కి ఆయన పేరును ఇంటింటికి చేర్చింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల నుంచి చిరంజీవి, బాలకృష్ణ వరకు 3 తరాల స్టార్ హీరోలతో ఆయన స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే 1989 ఫిబ్రవరి 1న నూతన్ ప్రసాద్ గారి జీవితాన్ని పూర్తిగా మార్చేసిన రోజది. రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా నటిస్తున్న బామ్మ మాట బంగారు బాట సినిమా షూటింగ్ జరుగుతుంది. కారును గాలిలో ఎగిరే చూపించే ఒక సాహసపేత సన్నివేశాన్ని క్రేన్ సహాయంతో చిత్రీకరిస్తున్నారు. అయితే అనుకోకుండా క్రేన్ గొలుసు తెగిపోవడంతో కారు ఒక్కసారిగా నేలపై పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో నూతన్ ప్రసాద్ గారి వెనుముక్క తీవ్రంగా దెబ్బతినింది. 2 కాళ్ళు పూర్తిగా చలనం కోల్పోయాయి. నిలబడే శక్తినే కోల్పోయారాయన. ఒక అద్భుతమైన నటుడి సినీ ప్రయాణం ఒక్క క్షణంలో వీల్ చైర్కే పరిమితమైపోవడం యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో ముంచెత్తింది. అయితే శరీరం సహకరించకపోయినా ఆయనలోని నటుడు మాత్రం ఎప్పుడూ ఓడిపోలేదనే చెప్పొచ్చు. మానసికంగా కుంగిపోకుండా వీల్ చైర్ లోనే కూర్చొని విజయశాంతి గారు నటించిన కర్తవ్యం సినిమాలో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు నూతన్ ప్రసాద్ గారు. ప్రమాదానికి ముందు 365 మూవీస్ లో నటించిన ఆయన ప్రమాదం తర్వాత కూడా శారీరక వేదనను భరిస్తూనే మరో 110 మూవీస్ లో నటించి తన అంకిత భావాన్ని నిరూపించుకున్నారు. అంతేకాదు తన గంభీరమైన స్వరంతో అనేక మంది నటులకు డబ్బింగ్ కూడా చెప్పారు. ఆ తర్వాత రవీంద్ర భారతి కార్యదర్శిగా సేవలందించారు. తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసి సత్కరించింది. అప్పట్లో ఈటీవీలో ప్రసారమైన నేరాలు ఘోరాలు కార్యక్రమానికి ఆయన అందించిన గంభీరమైన వాయిస్ ఓవర్ విశేష ఆదరణ పొందింది. ఎన్నో కష్టాలను, తీవ్రమైన శారీరక వైకల్యాన్ని తన ఆత్మవిశ్వాసంతో జయించిన ఈ 101 జిల్లాల అందగాడు 2011 మార్చ్ 30న శాశ్వతంగా కన్నుమూశారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన నటన, గంభీరమైన స్వరం, జీవిత పోరాటం తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి.